అందరికి నమస్తే. ఏపీలో ఒక ప్రమాదం జరిగింది. వెంకటేశ్వర స్వామి టెంపుల్‌లో ఈరోజు తొలి ఏకాదశి కార్తీక మాసంలోని భక్తులు పోటెత్తిర్రు. సేమ్ ఒక సంవత్సరం క్రితం తిరుపతిలో ఎట్లా జరిగిందో ఇక్కడ కూడా అట్లాంటి ప్రమాదమే జరిగింది. 10 మంది చనిపోయినరు. అంత పెద్ద వయసోళ్ళు, చిన్నపిల్లలు చిన్నపిల్లలు కూడా చనిపోయినరు. వాళ్ళనైతే పాపం వాళ్ళ తల్లిదండ్రులు ఆ పిల్లల్ని లేపుతున్న వీడియోలు చూస్తే చాలా బాధగా ఉంది. 50 సంవత్సరాలు, 56 సంవత్సరాల మహిళలు చాలా మంది చనిపోయారు దీనిలో. అసలు పెద్ద చరిత్ర చెప్తున్నారు ఆ టెంపుల్‌కి. ఆ టెంపుల్ గవర్నమెంట్ ఉలిక్కిపడ్డది ఒకటేసారి చంద్రబాబు నాయుడు గవర్నమెంటు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్‌లో ఇట్లాంటివి కామన్‌గా జరుగుతాయి. అదేందో ఆయన లెగ్ మహత్యమా, లేకపోతే గ్రహాల మహత్యమా ఏమో తెలవదు. ఒక సంవత్సరం క్రితమే మనం చూసినాం కదా! తిరుపతి ట్రాజెడీ చూసినాం. మొన్ననే బస్సు చూసినాం కర్నూల్‌ల. ఇప్పుడు ఇది కాశీబుగ్గ శ్రీకాకుళంలో. ఇక అట్లా చూసుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఆయన ఏందో తెలియదు కానీ అట్లా జరిగిపోతుంది. ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు జరిగినా 10 మంది 15 మంది శాల్తీ లేవాల్సిందే. అదేందో మరి ఆయనకు పడిన గ్రహణమా, ఆంధ్రప్రదేశ్కి పడిన గ్రహణమా ఏమో తెలియదు. బట్ ఈ టెంపుల్కు కొంత ప్రైవేట్ టెంపుల్ అంట, కొంచెం మ్యాటర్ ఉంది దీనిలో. చెప్పుదాం అవన్నీ కూడా. సబ్స్క్రైబ్ చేయండి, వీడియో షేర్ కూడా చేయండి. కాశీబుగ్గ అంటే మనకు శ్రీకాకుళం జిల్లాకు వస్తుంది, పలాస మండలం. ఏంటంటే 4 ఏళ్ల క్రితం నుంచి ధర్మకర్త హరిముకుందు పండ అనేది ఆయన దీన్ని కడుతున్నాడంట. ఎవరైనా ఇంకా ఫోటో కనిపిస్తుంది, ఈయన కడుతున్నాడంట. సొంత భూమి అంట. మొత్తం 12 ఎకరాల సొంత భూమిలో ఆలయ నిర్మాణం జరిగిందంట. తర్వాత 5 ఎకరాలు గుడే ఉంటుందంట. మొత్తం గుడి 5 ఎకరాలు, 12 ఎకరాలలో 20 కోట్లు పెట్టి కట్టినాడు దీన్ని. తిరుమల వెళ్ళిన సమయంలో దర్శనం అయితే లేదు అందరికని కోపంతోన దానికి ప్రత్యామ్నాయం అని చెప్పేసి ఇది కట్టిరంట. తిరుపతి పోతే దర్శనం దొరకలేదు అని ఇక్కడ ఒక టెంపుల్ కట్టించినట్ట. అది ఆయన చేసింది. చిన్న తిరుపతిగా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి క్షేత్రం ప్రసిద్ధిలోకి వచ్చిందంట. వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం గురించి సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో లోకల్గా ఉండే యూట్యూబర్స్ వీళ్ళు విస్తృతంగా ప్రచారం చేశారట. చాలా ప్రచారం చేసినట్టు ఆ టెంపుల్ మహత్యము, ఆ టెంపుల్ ఎట్లా కట్టిండ్రు, 20 కోట్ల రూపాయలు పెట్టింది. దాన్ని బట్టి కొన్ని రోజులకి వెళ్ళి భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తుందట. రోజు యావరేజ్గా 1000 మంది ఉంటారంట భక్తులు. అది మొన్ననే మేళ స్టార్ట్ చేసిన టెంపుల్. 4 ఇయర్స్ నుంచి కట్టి మొన్న మేళ స్టార్ట్ చేసిండ్రు. రోజుకు 1000 మంది ఉంటారంట. ఈరోజు పేపర్స్ అయితే 25,000 మంది వచ్చినారని చెప్తున్నారు. కానీ 25,000 మంది రాకపోవచ్చు. దగ్గర 8,000 to 10,000 వరకు ఉండొచ్చు అని చెప్తున్నారు. 8,000 to 10,000 పీపుల్ భక్తులు వచ్చిరంట. సేమ్ తిరుపతిలో ఇట్లా మొత్తం గేట్లు వేసి ఆపేసి ఒకేసారి లేపితే తొక్కిసినట్టు ఎట్లా జరిగిందో ఇక్కడ కూడా అట్లే జరిగింది. మొత్తం గేట్లు వేసేసి ఒక్కసారి ఓపెన్ చేసే వరకు మార్నింగు అందరూ తొక్కుంటూ పోయారు. భక్తులు కూడా ఆలోచించాలి కదా కొంచెం. వెంకటేశ్వర స్వామి ఆన్నే ఉంటాడు. మీరు అరగంటకు పోయినా, గంటకు పోయినా, సాయంత్రం వరకు లైన్ ఉండిపోయినా స్వామి దర్శనం అవుతుంది. ఈ తొక్కుంటూ పోతే ఇదేమి కథనో అర్థం కాలేదు. ఇక వీళ్ళు ఏమంటారు అంటే గవర్నమెంట్ స్పందించింది దీనిపైన. సరే, అది అక్కడ టెంపుల్ ఎందుకు అయింది ఏంది అనేది అదొక కథ. అయితే అసలు సమాచారమే లేదు అనేది గవర్నమెంట్ చెప్తుంది. అసలు అది గవర్నమెంట్ టెంపుల్ కాదు, ప్రైవేట్ టెంపుల్. అక్కడ అంతమంది భక్తులు వస్తున్న సంగతి ఎవరికి తెలియదు. వాళ్ళు ఎవరు పర్మిషన్ అడగలేదు. ప్లస్ అసలు ఆ టెంపుల్కే పర్మిషన్ లేదు. ఇప్పుడు చెప్తున్నారు ఆ టెంపుల్కే పర్మిషన్ లేదు. ప్లస్ కనీసం పోలీసు వాళ్ళు కావాలని కూడా అడగలేదు. లాస్ట్కి తొక్కిసలాట జరిగితే ఏమైంది, ఇట్లా అయింది. చెప్తా దాని గురించి. మొత్తం బార్గేట్లు ఇవన్నీ రైలింగ్స్ కదా, స్టీల్ రైలింగ్స్ మొత్తం ఇరిగిపోయినాయి. మొత్తం చూడు, భక్తులకు సంబంధించిన కొబ్బరికాయలు, వాళ్ళకి సంబంధించిన అన్ని పువ్వులు అందరూ బ్యాగుల్లో తీసుకొచ్చుకుంటున్నారు. ఇంకా అవన్నీ కూడా మొత్తం కింద పడిపోయినాయి. 10 మంది చచ్చిపోయినారు స్పాట్లో. ఇంకా హాస్పిటల్లో ఇంకో 10 మంది ఉన్నారని చెప్తున్నారు. ఆ ముందున్న వాళ్ళు ఫస్ట్ దేవుని దర్శనం పెద్దాం అనుకుంటారు. ఎవరైతే ఇట్లా గేట్లు వేసి ఆపుతారో తాళ్ళు కట్టి, ఆ ముందు అనుకుంటారు ఇక మేము మేమే ఫస్ట్ అందరికన్నా ముందు దర్శనం చేసుకుందాం అనుకుంటారు. వెనుకున్న వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఇంకా మనం వెనకనే ఉంటామని ముందుకు పోతారు. ముందుకు పోయేసరికి ఈ ముందున్న వాళ్ళు కింద పడతారు. ఆ తొక్కిసలాట జరుగుతుంది. కానీ ఇక్కడ గవర్నమెంట్ ఏమంటుందంటే మాకు సంబంధం లేదు, ఈ టెంపుల్ మా పర్మిషన్ లేదు టెంపుల్ కట్టడానికి, లేకపోతే ఇంటెలిజెన్స్ వాళ్ళు మాకేం తెలియదు అంటున్నారు. మరి ఒక 10,000 మంది ఒక దగ్గర జమ అవుతున్నప్పుడు ఇంటెలిజెన్స్ పని చేయకపోతే ఎవరు పని చేస్తారు? ఇంటెలిజెన్సే కదా పని చేయాల్సింది. ఒక 10,000 మంది జమ అవుతున్నారు ఒక దగ్గర అంటే అక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా చూడాలి కదా. ప్లస్ ఈ టెంపుల్స్ వాళ్ళు కూడా ఆలయ శాఖ ఉంటుంది కదా, వాళ్ళు కూడా ఎక్కడెక్కడో టెంపుల్ ఉన్నాయి, పురాతన టెంపుల్ ఉన్నాయి.
ఈ ఇట్లాంటివన్నీ చూసి చూసి కలుపుకుంటా ఉంటారు. మరి నీ ప్రైవేట్ టెంపుల్ ఏందో ప్రైవేట్ టెంపుల్ కట్టిర్రంట. దానికి పర్మిషన్ లేదంట. మరి ఇన్ని రోజులు వీళ్ళకి తెలవదంట. మా పర్మిషన్ లేదంటారు. ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఇది. 100% ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరే. ఒకవేళ ఇంటెలిజెన్స్‌కు సమాచారం ఇస్తే కనీసం వాళ్ళేమన్నా చేసే అవకాశం ఉండేది. 20 కోట్లు పెట్టి కట్టిన టెంపుల్ అనంట. భక్తుల క్యూ లైన్‌లకు కొన్నిటికి సరిగ్గా ఏర్పాట్లు లేవంట. ఆయనతో ముందల కట్టిర్రంట. షెడ్‌లు లేవంట. ఫ్యాన్‌లు లేవంట అక్కడ. వెంటిలేటర్ ఫ్యాన్‌లు కూడా కనిపించలేదంట. ఉక్కపోతతోన ఊపిరి ఆడక చాలా మంది చచ్చిపోయారంట అక్కడ. ఇక పోనీకే రానీకే ఒకటే వేనంట. మళ్ళీ ఎగ్జిట్, ఎంట్రీ కాదంట. మొత్తం అక్కడ ఇక్కడ పోనీకి మొత్తం ఒకటే దారుంది. బహుశా అది కూడా ఈ తొక్కిసలాటకు ఈ ప్రమాదానికి కారణం అని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు స్పందించిండు. మేము ఎన్ని జాగ్రత్తలు తీసుకుని ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాము. అసలు నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే ఈ ఏ మాధ్యమో తెలియదు కానీ ఎన్ని ప్రమాదాలు జరిగినాయి. సింహాచలంలో ప్రమాదం, ఇప్పుడు 1 ఇయర్ బ్యాక్ తిరుపతిలో ఒక ప్రమాదం జరిగింది. ఇప్పుడు ఇది జరిగింది. మొన్న కర్నూలు బస్సు, దానిలో కూడా 19 మంది చనిపోయారు. ఇక ఇట్లాంటి చాలా ప్రమాదాలు జరిగినాయి. ఎందుకు ఈ ప్రమాదాలు జరుగుతాయి? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఎందుకు జరుగుతుంటో కూడా తెలియదు. ఎక్కువ అయినప్పుడు ఆయన మీద ఒక పెద్ద ఈయన వస్తే ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి అనేది ఏపీలో ఒక పెద్ద చర్చ ఉంది. ఈ ప్రమాదాలన్నీ ఈయన ఉన్నప్పుడే ఎక్కువ జరుగుతూ ఉంటాయి. భక్తులు కూడా జాగ్రత్తగానే ఉండాలి కదా. టెంపుల్కి పోయినప్పుడు భక్తులు కొద్దిగా పబ్లిక్ సెన్స్ ఉపయోగించాలి, న్యూ సెన్స్ కాకుండా. ఆడ ఎన్ని లైన్లు ఉన్నా, ఏమున్నా, ఏం ఏర్పాట్లున్నా వాళ్ళే సిస్టమేటిక్గా ఉండాలి. టెంపుల్ పోయి కూడా అట్లే తొక్కుంటూ పోతే ఇప్పుడు అనవసరం ఇట్లాంటి ప్రమాదాలన్నిటి కూడా భక్తులు వ్యవహరిస్తున్న తీరు కూడా ఒక పెద్ద కారణం. బట్ ప్రభుత్వం మాత్రం ఫెయిల్. ఇట్లాంటి విషయాలను ముందే పసిగట్టాలి. అంటే రేపు ఎవరన్నా ఎవరో ఆటంకవాదులు అంటే అసాంఘిక శక్తులు 10,000 మంది జమ అవుతారు అంటే కూడా గవర్నమెంట్ తెలియకుండా పోతుందా? మొన్ననే హైకోర్టు అన్నది పోలీస్ డిపార్ట్మెంట్ ఉంచాలా మూసేయాలన్నా ఏపీలో అని. ఇట్లాంటి ప్రమాదాలు చూసినప్పుడు ఇంకా నిజంగానేమో ఏం పని చేస్తుంది అనిపిస్తుంది. ఎనీవే గవర్నమెంటు ఇట్లాంటివి కొన్ని ప్రకృతి వైపరీత్యాలు జరుగుతుంటాయి, తుఫాన్లు వస్తుంటాయి, వాటిని ఎవడు ఆపలేడు. దాని నుంచి మనం రక్షించుకోవడం ఎట్లా అనే దాని మీద ఉంటుంది. కానీ ఇట్లాంటివి అయితే వాంటెడ్లీ కదా, ఇది నిర్లక్ష్యంతోనే జరుగుతున్నాయి ఇవి. ఈ నిర్లక్ష్యానికి కారణం ఎవరు అంటే ఎవరు బాధ్యులు? టెంపుల్ చర్యలు తీసుకుంటే ఈ 9 మంది చనిపోయిన వాళ్ళు బతికొస్తారా? లేకపోతే ఇంతకుముందు జరిగిన ప్రమాదాలు, అంతకుముందు గోదావరి పుష్కరాలు అన్నిటికీ ఎవరు బాధ్యులు అసలు దీనికి? ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.